శాంతి. మురళీరవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 4/11/2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, పావనమై గతి సద్గతులకు యోగ్యులు కండి. పతిత ఆత్మలు గతి సద్గతులకు అర్హులు కాదు. అనంతమైన తండ్రి మిమ్ములను అనంతమైన యోగ్యులుగా తయారు చేస్తారు. పితావ్రతులు అంటే తండ్రి శ్రీమతాన్ని పూర్తిగా అనుసరించేవారు, అశరీరులయ్యే అభ్యాసం చేసేవారు, అవ్యభిచార స్మృతిలో ఉండేవారు. ఇటువంటి సుపుత్రులైన పిల్లలే ప్రతి విషయాన్ని ధారణ చేస్తారు. వారికి సర్వీసు గురించిన ఆలోచనలే నడుస్తూ ఉంటాయి. వారి బుద్ధిరూపీ పాత్ర పవిత్రంగా అవుతూ ఉంటుంది. వారెప్పుడూ తండ్రికి విడాకులు ఇవ్వరు. ఏ పిల్లలైతే మంచి నిశ్చయ బుద్ధితో ఉంటారో వారు హృదయపూర్వకంగా ప్రాణప్రియమైన బాబా సేవలో నిమగ్నమై ఉన్నవారే. బాబా, ఈ అద్భుతమంతా మీదే, మాకేమీ తెలియదు, ధన్యవాదాలు అని తెలియజేస్తారు. మాయ అందరినీ అయోగ్యులుగా చేసింది. తండ్రియే స్వర్గానికి యోగ్యులుగా చేస్తున్నారు. పురుషార్థపు అనుసారంగానే నిశ్చయ బుద్ధి కలిగి ఉంటారు. తండ్రి పరిచయాన్ని ఇవ్వటానికి కూడా మంచి తెలివి ఉండాలి. భగవంతుడు జ్ఞానసాగరుడు అని యుక్తిగా చెప్పాలి. భగవంతుడు జ్ఞానసాగరుడు అని అందరికీ నిశ్చయంతో స్పష్టంగా చెప్పాలి. సత్యయుగ రాజ్యాన్ని, స్వర్గాన్ని ఒక్క పరమాత్మయే తయారు చేస్తారు. శ్రీకృష్ణుడు కానీ, బ్రహ్మ విష్ణు శంకరులు కానీ భగవంతుడు కారు. వారిని తండ్రి అని చెప్పడానికి వీలవదు. వారు కూడా దేవతలు మాత్రమే. ఈ విషయాన్ని అందరికీ స్పష్టంగా అర్థం చేయించాలి, నిశ్చయం చేయించాలి. గీతా భగవంతుడు నిరాకార శివపరమాత్మ అన్నది ముఖ్యమైన విషయం. దీన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పాలి. బాబా చెప్తున్నారు, శాస్త్రాల గురించి అర్థం చేసుకోవటం కంటే ముందుగా ఎవరు వారసత్వాన్నిస్తారో వారిని గురించి చెప్పాలి. భగవంతుడిచ్చిన జ్ఞానమే శాస్త్ర రూపంలో పుస్తకంగా తయారు చేశారు. నూతన ప్రపంచం కొరకే రాజయోగాన్ని నేర్పిస్తారు. భగవంతుడు భక్తి ఫలాన్ని ఇచ్చేందుకే సృష్టిపై అవతరించారు. ఎవరు ఎక్కువ భక్తి చేస్తారో వారికే మొదటగా ఫలం లభిస్తుంది. ఈ మాటలు ఏ శాస్త్రాలలోనూ లేవు. జ్ఞానాన్ని వింటూ వింటూ అర్థం చేసుకుంటారు. వెంటనే ఎవరికీ అర్థం కాదు. ఇక్కడ దేవత కావాలి అనే లక్ష్యము, ఉద్దేశ్యము ఇప్పించబడుతుంది. శివబాబా స్వర్గ రచయిత. శ్రీకృష్ణుడు ఆ స్వర్గంలోని మొట్టమొదటి రాకుమారుడు. ఈ మాట స్పష్టం చేసి పెద్ద పెద్ద అక్షరాలలో వ్రాయాలి. సర్వీసులో నిమగ్నమై ఉన్నవారికే ఈ ఆలోచనలు వస్తాయి. తండ్రి శ్రీమతంపై ఎప్పుడు నడుస్తారో, అశరీరులుగా మన్మనాభవగా ఉంటారో, పతివ్రతలుగా పితావ్రతులుగా ఉంటారో, లేక సుపుత్రులవుతారో అప్పుడే ధారణ జరుగుతుంది. బాబా ఆజ్ఞాపిస్తున్నారు, సాధ్యమైనంతగా స్మృతిని పెంచుకోండి. దేహాభిమానంలోనికి వస్తే స్మృతి చేయరు. బుద్ధి పవిత్రం కాదు. పులిపాల కోసం బంగారు పాత్ర కావాలని చెబుతారు. పితావ్రత బుద్ధి రూపీ పాత్ర కావాలి. అప్పుడే తండ్రి స్మృతి నిలబడుతుంది.
స్మృతిని పెంచుకున్నప్పుడే బుద్ధి పవిత్రమవుతుంది. బాబా యొక్క యుక్తియుక్త పరిచయాన్ని ఇచ్చే పద్ధతిని కనుగొనాలి. విచారసాగర మథనం చేసి పరమాత్మను నిరాకారుడని నిరూపించాలి. నిశ్చయబుద్ధి గలవారై సేవ చేయాలి. నిరాకార శివపరమాత్మ మరియు శ్రీకృష్ణుడు వీరిద్దరి కర్తవ్యాలు వేరు వేరు అని తెలియచేసినప్పుడు బుద్ధిరూపీ తాళం తెరుచుకుంటుంది. ఈ చదువు భవిష్యత్తు కొరకు. ఇటువంటి చదువు మరేదీ ఉండదు. బాబా చెప్తున్నారు, మొదటి నంబరులో ఉండే పూజ్యులే పూజారులవుతారు. భక్తి ఫలితం కూడా మొదట వారికే లభిస్తుంది. బ్రాహ్మణులే చదువుకొని రేపు దేవతలవుతారు. భీష్మ పితామహుడు వంటి వారికి కూడా జ్ఞాన బాణాలు వేసేది బ్రహ్మకుమారి కుమారులే. వీరికి ఒక అద్భుతమైన శక్తి తోడుందని అర్థమవుతుంది. కల్పకల్పము శివబాబాయే స్వర్గరాజ్యాన్నిస్తారు. భగవంతుడు సర్వవ్యాపి కాదు, స్వర్గరాజ్యాన్నిచ్చేవారు. మనలను విశ్వాధిపతులుగా చేస్తారు. వరదానము: స్వపరివర్తన ద్వారా విశ్వపరివర్తనకు నిమిత్తమయ్యే శ్రేష్ఠ సేవాధారీ భవ. పిల్లలైన మీరు స్వపరివర్తన ద్వారా విశ్వాన్ని పరివర్తన చేసే కాంట్రాక్టు తీసుకున్నారు. స్వపరివర్తనయే విశ్వపరివర్తనకు ఆధారం. స్వపరివర్తన కాకుండా ఏ ఆత్మ పట్ల ఎంత శ్రమపడినా వారిలో మార్పు రాదు. ఎందుకంటే ఈ సమయంలో కేవలం విన్నంత మాత్రాన పరివర్తన కారు, ప్రత్యక్షంగా చూసి పరివర్తన చెందుతారు. చాలా బంధనాలు కలిగించేవారు కూడా జీవితంలో పరివర్తనను చూసి మారిపోతారు. కనుక చేసి చూపించాలి. శ్రేష్ఠ సేవాదారులు అంటే పరివర్తన అయ్యి చూపించాలి. స్లోగన్: సమయము, సంకల్పము మరియు మాటల శక్తిని వేస్ట్ చేయకుండా బెస్టులోకి మార్చుకుంటే శక్తిశాలిగా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.